నిన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ మన ఇండియాకి వచ్చారు. నరేంద్ర మోదీ గారిని కలిశారు. అయితే పుతిన్కు భగవద్గీత మన మోదీ గారు పుతిన్ గారికి ఇచ్చారు. ఆ ఫోటో అదే. మాది శాంతి మాత్రం. రష్యా ఉక్రెయిన్ వార్లో మేం న్యూట్రల్ కాదు, చర్చలతోనే యుద్ధానికి ముగింపు మోదీ. వార్ ఆపేందుకు ఇండియా కృషి. రష్యా అధ్యక్షుడు పుతిన్. అమెరికా నుంచి ఒత్తిడి ఉన్నా భారత్కు ఇంధన సరఫరా కొనసాగుతుందని ప్రకటన. ఢిల్లీలో మోదీ పుతిన్ శిఖరాగ్ర సమావేశం. రక్షణ, వైద్య, ఎనర్జీ రంగాల్లో కీలక ఒప్పందం. రష్యాతో కలిసి ఉగ్రవాదంపై పోరాడతామని మోదీ. ఇది యుద్ధాల యుగం కాదు, శాంతి శకం అని వెల్లడి. ఇది యుద్ధాల యుగం కాదు, శాంతి శకం అని వెల్లడి. మోదీ ఎవరిని ఒత్తిళ్లకు తలొగ్గే వ్యక్తిని కాదన్న పుతిన్. ముగిసిన రష్యా అధ్యక్షుడి 2 రోజుల భారత్ పర్యటన. ఓకే, మన పుతిన్ గారు మన భారత్కు వచ్చారు. ఆయన పర్యటన ముగిసిపోయింది. ఇంకా మన దగ్గర కొన్ని ఒప్పందాలు, మంచి ఒప్పందాలు చేసుకున్నారు. శాంతి గురించి యుద్ధాల ద్వారా మనం ఏది చేయలేము. ఇది శాంతి కాలం. ఆ కాలం పోయింది, యుద్ధాల కాలము అని చెప్పేసి అంటున్నారు. మీరు అండగా ఉంటే ఢిల్లీనైనా ఢీ కొడతా, కేంద్రంతో మాట్లాడి నిధులు తెస్తా సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తా, ప్రధాని కేంద్ర మంత్రుల దగ్గరికి 100 సార్లైనా వెళ్తా. జూబ్లీ హిల్స్ బైపోల్ జనం బండకేసి కొట్టిన బీఆర్ఎస్ నేతలు బుద్ధి రాలే. కేటీఆర్ మళ్ళీ రోడ్ల మీదకొచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యేటోళ్ళు రాజకీయాలకు దూరంగా ఉండాలి. త్వరలో మరో 40,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తాం. మార్చి 31లోగా వరంగల్ ఎయిర్పోర్ట్ ఔటర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు చేపడతామని వెల్లడి. నర్సంపేట ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం ప్రసంగం. నిన్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు నర్సంపేట ప్రజాపాలన విజయోత్సవ సభ నిర్వహించారు. అక్కడ నిర్వహించి నోటిఫికేషన్ ఇస్తాం, 40,000 ఉద్యోగాలు ప్రకటిస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధిలో గ్లోబల్ సమ్మిట్ది కీలక పాత్ర. సీఎం రేవంత్కు అభినందనలు తెలిపిన సోనియా. రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థలో సమకూర్చే లక్ష్యంలో ఇదొక మైలురాయి. 3 అంచెల వ్యూహంతో రాష్ట్ర సర్కార్ ముందుకు వెళ్తుందని ప్రశంస. ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించినందుకు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి సోనియా గాంధీ గారు అభినందనలు తెలిపారు. ఆర్థిక వ్యవస్థలో ఇదొక మంచిది అని చెప్పేసి ఆమె అంటున్నారు. ఇండిగో సంక్షోభం, ప్రయాణికుల గోస. దేశవ్యాప్తంగా 1000కి పైగా విమానాలు రద్దు. ఎయిర్పోర్ట్లో వేలాది మంది ప్యాసింజర్లు పడిగాపులు. క్షమాపణలు చెప్పిన ఇండిగో రిఫండ్ ఇస్తామని ప్రకటన. పైలట్ డ్యూటీ రూల్స్ను సడలించిన డీజీసీఏ. విచారణకు కేంద్రం ఆదేశం. 4 సభ్యులతో కమిటీ. నేడు 1000లోపు విమానాలు రద్దయ్యే అవకాశం. ఈ నెల 15లోపు పూర్తి స్థాయిలో సర్వీసులను పునరుద్ధరిస్తామన్న ఇండిగో జీవో. ప్రయాణాలకు చాలా ఆటంకం కలిగింది. నిన్న మొత్తం అవన్నీ రద్దయిపోయాయి. వాళ్ళు క్రౌడ్ అంతా బాగా అయిపోయింది, చాలా ఇబ్బంది పడ్డారు. అయినోళ్లతో పంచాయతీ. సర్పంచ్ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా రక్త బంధువులు ఒకరిపై ఒకరు బరిలో దిగారు. అన్నదమ్ములు, యారన్లు, మామ అల్లుళ్ళు పోటాపోటీగా నామినేషన్లు, విత్డ్రాల కోసం ఒత్తిళ్లు, గొడవలు, విమర్శలు, మనస్తాపాలు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో ఇదే పరిస్థితి.
ఈ సర్పంచ్ ఎలక్షన్స్లలో సొంత కుటుంబం నుంచే పోటీ చేస్తున్నారు. అన్నదమ్ముళ్ళు, నాన్న పైన కొడుకు ఇట్లా పదవి దక్కాలని మోజుతో సొంత వాళ్ళపైనే వీళ్ళు పోటీకి దిగుతున్నారు. 5 రోజులు ఫుల్ ఫుల్ కిక్. డిసెంబర్ 1 నుంచి 5 వరకు 940 కోట్ల లిక్కర్ సేల్స్. ఇటు గ్రామ పంచాయతీ ఎన్నికలు, అటు జోరుగా స్టాక్ కొనుగోలు. గ్రామాల్లో చుక్క ముక్కతో మస్తు దావత్లు. భారీగా ఆర్డర్లు పెడుతున్న కొత్త వైన్ షాపులు. బీర్ల కంటే విస్కీ, బ్రాందీ, రమ్ వాటిపై మొగ్గు చూపుతున్నారు బాగా. ఫస్ట్ నుంచి 5th వరకే 940 కోట్ల లిక్కర్ సేల్ అయిపోయింది. మంచిగా సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఇక ప్రచారంలో మంచిగా సుక్క ముక్క గట్టిగా ఉంటుంది ఇక తెలంగాణలో. ఈ సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయేదాకా ఇక అందరికీ ఫుల్ దావతే. ఇంకా తాగుడు, తినుడు, ప్రచారం చేసుడు ఇట్లనే ఉంటుంది. ఇక మస్తుగా చిల్ అయిపోతారు ఒక్కొక్కరిగా. ఏ పనులకు కూడా ప్రచారానికి మంచి 500 ఇస్తారు, 500 1000 రూపాయలు ఇస్తారు. మంచిగా మందు పోస్తారు, బిర్యానీ, ఫుడ్ అంతా ఇక మంచిగా డిచ్ అయిపోతారు ఒక్కొక్కరిగా తాగి. పదిన ఊయుకు వస్తా. వర్సిటీ అభివృద్ధికి ఎంత ఖర్చు పెట్టేందుకైనా సిద్ధం. సీఎం రేవంత్ రెడ్డి. ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటిస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అకాడమిక్ బ్లాక్లో హాస్టల్ పరిశీలిస్తానని చెప్పారు. కార్పొరేట్ లెవెల్లో ఓయూ అకాడమిక్ బ్లాక్ 24 గంటలు నడిచేలా వరల్డ్ క్లాస్ రీసెర్చ్ ల్యాబ్స్. లేడీస్, జెంట్స్కు సపరేట్గా మెగా హాస్టల్స్. డిపిఆర్ సిద్ధం చేస్తున్న విద్యాశాఖ అధికారులు. 1000 కోట్ల భారీ బడ్జెట్తో ఉస్మానియాకు కొత్త కళ. తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్కు రండి. జమ్మూ కాశ్మీర్ సీఎం ఉమర్ అబ్దుల్లాకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానం. అస్సాం సీఎంకు మంత్రి జూపల్లి ఆహ్వానం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు రావాలని ఇన్విటేషన్. బెంగాల్ సీఎం మమతాకు ఇన్విటేషన్ పంపిన మంత్రి సీతక్క. రాష్ట్ర అభివృద్ధి కోసమే గ్లోబల్ సమ్మిట్. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని పెంచడమే లక్ష్యం. సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధిలో గ్లోబల్ సమ్మిట్ది కీలక పాత్ర. సీఎం రేవంత్కు అభినందనలు. సోనియా గాంధీ. రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంలో ఇదొక మైలురాయి. 3 అంచెల వ్యూహంతో రాష్ట్ర సర్కార్ ముందుకు వస్తుందని ప్రశంస. కాకా బీఆర్ అంబేద్కర్ విద్యా సంస్థకు సిఐఐ గ్లోబల్ అవార్డు. ఢిల్లీలోని ఇండియన్ హాబిటేట్ సెంటర్లో ఘనంగా అవార్డు ఫంక్షన్. ప్రైవేట్ గోల్డ్ కేటగిరీలో ఉత్తమ ఇన్స్టిట్యూట్గా నిలిచిన విద్యా సంస్థ. అవార్డు అందుకున్న సంస్థ చైర్మన్ గడ్డం వివేక్, కరస్పాండెంట్ సరోజ. కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. మళ్ళా అధికారంలోకి వచ్చేది మనమే. అన్ని కాలాలు మనకు అనుకూలంగా ఉండవు. ఫామ్ హౌస్లో తనను కలిసి ఏకగ్రీవంగా సర్పంచ్తో కేసీఆర్. ఫామ్ హౌస్లో తనను కలిసిన ఏకగ్రీవ సర్పంచ్లతో కేసీఆర్. త్వరలో అర్బన్ హౌసింగ్ పాలసీ ప్రకటన. మార్చిలో 1 లక్ష, జూన్ నాటికి మరో 2 లక్షల ఇందిరమ్మ ఇండ్లు. గృహప్రవేశాలు. మంత్రి పొంగులేటి ఏప్రిల్ నుంచి 2వ విడత ఇండ్లు మంజూరు చేస్తామని వెల్లడి. పోలీసులకు ట్రీట్మెంట్ నీమ్స్కే పరిమితమా? నెల డబ్బులు కట్ చేసుకుంటున్న ఎందుకింత వివక్ష? ఏఐ యూనివర్సిటీలో ఆస్ట్రేలియా ఎక్సలెన్స్ సెంటర్. కాలేజీ విద్యార్థులు ప్రపంచ స్థాయిలో నైపుణ్యాలు. మంత్రి శ్రీధర్ బాబు. ఆస్ట్రేలియా డీకెన్ వర్సిటీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం. ఎమ్మెల్యే వివేకానంద అండతోనే పరికి చెరువు కబ్జా. 62 ఎకరాల చెరువును 15 ఎకరాలు చేసిండ్రు కవిత. హైడ్రా వాటిని కూల్చేయాలని డిమాండ్. కుబ్దుల్లాపూర్ నియోజకవర్గంలో జాగృతి జనబాట. వేడెక్కిన పల్లెపోరు. ముగిసిన 3వ విడత నామినేషన్ల ప్రక్రియ. ఇప్పటి వరకు సర్పంచ్ స్థానాలను 9,870 వార్డులకు 28,042 నామినేషన్లు.
నేడు రెండో విడత నామినేషన్ల ఉపసంహరణ. ఏకగ్రీవాలు బరిలో నిలిచిన అభ్యర్థులపై రానున్న స్పష్టత. గ్రామాల్లో మొదటి విడత ఎన్నికల ప్రచారంలో జోరు. 11వ తొలిదశ పోలింగ్. అదే రోజు ఫలితాలు వెల్లడి. 22 ఫార్చునర్ కార్లతో సర్పంచ్ అభ్యర్థి ర్యాలీ. నామినేషన్ వేసేందుకు మండల పరిషత్ కార్యాలయానికి. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహమూద్ నగర్ స్థానిక పోటీ. నామినేషన్ వేయడం కోసం 22 ఫార్చునర్ కార్లతో సర్పంచ్ వెళ్ళిండంట. గాంధీలో చికిత్స పొందుతూ సాయి ఈశ్వర్ చారి మృతి. గురువారం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ వద్ద ఆత్మహత్యం. 95% కాలిన గాయాలతో శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూత. 42% రిజర్వేషన్లు అమలు చేయాలని గాంధీ హాస్పిటల్ వద్ద బీసీ సంఘాల ఆందోళన. ఓకే, ఈ వ్యక్తి చనిపోయాడు పాపం. రేషన్ బియ్యం రాకెట్ గుట్టురట్టు. కాంట్రాక్టర్, 8 మంది డీలర్లు, సిబ్బంది సహా 15 మంది అరెస్ట్. 17.22 లక్షల విలువైన 300 క్వింటాల బియ్యం స్వాధీనం. హైకోర్టుకు హైడ్రా కమిషనర్ క్షమాపణ. ధిక్కరణ పిటిషన్పై విచారణకు వ్యక్తిగతంగా హాజరు. బతుకమ్మ కుంట పరిధిలో ప్రైవేట్ స్థల వివాదం కేసులో విచారణ. వచ్చే 10 రోజులు మస్తు ఇగం. రేపటి నుంచి 17 వరకు చలి తీవ్రత ఎక్కువ. చలి ఎక్కువ ఉంటుందంట. ఇంకా చలి బాగానే పెడుతుంది. జర జాగ్రత్తగా స్వెటర్ అవన్నీ మెయింటైన్ చేసుకోండి. ఆర్టీసీ బస్సులో జేబు దొంగలు. ఈ బస్సులు ఎక్కేటప్పుడు ఈ దొంగలు బాగా కిరాక్గా ఫోన్లు అవి కొట్టేస్తారు. మనతో పాటు ఎక్కుతున్నట్టు ఉంటుంది. మనం బస్సు ఎక్కే హడావిడిలో టెన్షన్లో ఎక్కితే మనం జేబులో చేపెట్టి మెల్లగా తీసేసుకుంటాడు. వాడు మనకు ఏం తెలియదు. మన వెనకాల ఉంటాడు. మన పక్కకి మంచిగా మనతో ఎక్కుతున్నట్టు చేస్తాడు. కానీ బస్సు ఎక్కాడు. ఫోన్ కొట్టేసి దిగేసి వెళ్ళిపోతాడు వాడు. ఇలాంటి కొడుకుల్ని ఆయన రోడ్డు మీద పటా కొట్టాలి. అట్లనే ఆడు మళ్ళీ మన ఫోన్ తీసుకొని మననే దబాయిస్తాడు ఆడు. కంటోన్మెంట్ బంగ్లా ఏరియాలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత. నొప్పులు వస్తున్న ట్రీట్మెంట్ చేయని డాక్టర్లు. నార్మల్ డెలివరీ చేయాలంటూ ఆలస్యం. చివరికి సిజేరియన్ బిడ్డ మృతి. డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని బాధిత కుటుంబాలు ఆందోళన. వనస్థలిపురం ఏరియా హాస్పిటల్లో దారుణం. పాపం చాలా దారుణం. డాక్టర్లు మరీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎట్లా నెగ్లెక్ట్ చేస్తారంటే అసలు ఏం చేయాలో ఎంత చెప్పినా వినరాళ్ళు. మెల్లగా నిదానంగా చేస్తారు. ఈ హాస్పిటల్ కాదు, ఏ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ఇంతే. అది అందరికీ తెలుసు. కానీ ఎవరేం చర్యలు తీసుకోరు అసలు. పాపం ఆ చిన్న పాప మృతి చెందింది. ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి? ఆ ట్రీట్మెంట్ ఏదో కొంచెం తొందరగా ఫాస్ట్గా చేసి అయిపోతుంది కదా. ఆ పాప బతికేది కదా. ఆ పాప ఏం తప్పు చేసిందని. కరోనా టైంలో పోలీసుల విలువైన సేవలు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కరోనా టైంలో పోలీసుల సేవలను వివరిస్తూ రాసిన ది ఎక్స్ట్రా మైల్ ఆవిష్కరణ. కరోనా టైంలో పోలీసులు చాలా బాగా కష్టపడ్డారని చెప్పేసి మన విష్ణుదేవ్ సార్ గవర్నర్ గారు ది ఎక్స్ట్రా మైల్ ఆవిష్కరించారు. మెడికల్ కోడింగ్ పేరుతో కుచ్చుటోపీ. 50 మంది నిరుద్యోగులను నట్టిట ముంచిన 2 కంపెనీ సీఈఓకు తెలియకుండా మోసం. ట్రైనింగ్ ప్లాన్ జాబ్ అంటూ లక్షలలో వసూలు. ఇలాంటివన్నీ నమ్మకండి. ఇవన్నీ ఫేక్ ఉంటాయి. పైసలు ఇచ్చి జాబ్ పెట్టించుకోవడం ఏంది. ఇంకా జంటకు 3,000, ఫ్యామిలీకి 10,000. వలస ఓటర్లను రప్పించేందుకు క్యాండిడేట్ల ప్రయత్నాలు. రవాణా ఛార్జీలతో పాటు ఇతర ఖర్చులు భరించేందుకు ముందుకొస్తున్న అభ్యర్థులు. ముందుగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేందుకు ఓటర్ల అకౌంట్ సేకరణ. సొంతంగా వాహనాలు ఏర్పాటు చేస్తున్న మరికొందరు లీడర్లు. ఇక ఈ సర్పంచ్ ఎలక్షన్లో గెలవాలని చెప్పేసి చాలామంది అనుకుంటారు. చాలామంది హైదరాబాద్లో వేరే కొన్ని వలస దేశాలకు కూడా వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళని ఓటు వేయమని చెప్పేసి వాళ్ళ ట్రావెలింగ్కి దీనికి ఈ సర్పంచ్లే పైసలు పెట్టుకుంటారు. ఇంకా సర్పంచ్ బరిలో 82 ఏళ్ల వృద్ధురాలు. పెద్దపల్లి జిల్లా ఉప్పాటలో నామినేషన్ వేసిన మహిళ. 82 ఏళ్ల వయసులో కూడా ఈమె నామినేషన్ వేసింది సర్పంచ్గా. చాలా మంచి విషయం ఇది.
ఆ ఏజ్‌లో గూడా ఆమె ఊరికి కొంచెం మంచి చేయాలని చెప్పేసి ఆమె పోటీగా దిగుతుంది.